మీనరాశి వారు ఈ వారం ఈ రాశి వారికి ఉద్యోగస్తులకి మంచి ఫలితాన్ని పొందుతారని చెప్పవచ్చును. మీకు అన్ని విధాలా కూడా యోగ్యంగా ఉంటుంది. మీ అధికారులతో చక్కనైన మెప్పు పొందుతారు. మీ కింద స్థానాల వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. అన్ని విధాలా బాగుంది మీనరాశి వారికి. ఆ తదుపరి ఆరోగ్యం విషయంలో మాత్రం కొద్దిగా వ్యవహరించాలి. ఆచి తూచి జాగ్రత్తగా ఉండాలి. అయినా సరే కొద్దిగా పర్వాలేదు అనుకోండి. ఎందుకంటే ఆరోగ్యంలో మీ సొంతంగా ఏదైనా పాడు చేసుకుంటే తప్ప మ్యాక్సిమం ఈ వారం అంతా కూడా చక్కగా ఆరోగ్యం బాగానే ఉంది. విద్యార్థులకి అన్ని రంగాల్లో కూడా మంచి యోగ్యంగా ఉంటుంది. చక్కగా ముందుకు వెళ్తారు. మంచి చక్కనైన చదువుకుంటారు శుభ్రంగాను. ఎటువంటి ఫలితాలు కూడా ఆశించకుండా మీరు చక్కగా ముందుకు వెళితే కనుక ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మంచి ఫలితం వస్తుంది. అంతే తప్ప నేను దానికోసం వెళ్తున్నాను, ఆ పని నాకు కావాలి అనక్కర్లేదు. మీరు వెళ్ళిపోండి, ఆ పని మీకు ముందు జరుగుతుంది. అది ఏ పనైనా సరే, అది ఉద్యోగమా, వ్యాపారమా, వ్యవసాయమా, విద్యనా, ఇంకేదైనా సరే చక్కగా ఉంటుంది ముందుకి. అలాగే ఈ వారం వ్యాపారస్తులకు మాత్రం మంచి ఫలితాలు యోగ్యం ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు శుభ్రంగాను. మిశ్రమ ఫలితాలు అని అంటుంటారు కానీ సాధారణంగా మీనరాశి కదా యోగ్యమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ వారం అంతా కూడాను. ఏదైనా చక్కగా ఆలోచించి ముందు అడుగు వేశారు అంటే మంచి యోగ్యమైన ఫలితాన్ని వాళ్ళు మంచి శుభవార్తలు కూడా వింటారు వ్యాపారస్తులు. అంత విధంగా కూడా చక్కగా ఉంది ఈ వారం అంతా కూడాను. ఈ వారం ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. సాధనం కార్యసాధనం అని చెప్తోంది మనకి శాస్త్రం. కావున ఎటువంటి కార్యాన్నైనా దిగ్విజయంగా సాధిస్తారు. కాబట్టి 6 సంఖ్య అదృష్టం అన్నమాట. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన, లక్ష్మీ గణపతి ఆరాధన, అమ్మవారి ఆరాధన, దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు ఈ రాశివారు.